హెచ్సియు విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు. రేవంత్ సర్కార్ తీరుపై స్టూడెంట్స్ బగ్గుమంటున్నారు. సర్కార్ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మా పోరాటం ఆపబోమని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. అటు హెచ్సియు విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వివిధ పార్టీల విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, హెచ్సియు భూముల కోసం విద్యార్థులైతే సమరశంఖం పూరించారు. అక్కడంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఉదయం నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు తమ భూములు తమకు కావాలి, యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్లు కాపాడాలి అని చెప్పి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అంటే పోలీసుల నడుమున ఇటువైపు పోలీసులు, అటువైపు వచ్చేసి విద్యార్థుల ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న వాళ్ళందరి మధ్యన కూడా ఎక్కడ తగ్గకుండా కూడా విద్యార్థులు మాత్రం తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటుగా కొంతమంది విద్యార్థులను వాళ్ళ అడిగి అసలు విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు మీరు అంటే నిరసనలు చెప్తుంటే ఇక్కడ ప్రభుత్వం కానీ పోలీసులు దాదాపు 20 రోజుల నుంచి మేము ధర్నాను ఇదే పనిగా పెట్టుకొని ఎక్కడైతే కబ్జా చేయడం స్టార్ట్ చేసిండో 400 ఎకరాలు అక్కడికి పోయి కూడా మేము ధర్నాలు చేసాం. అయినా సరే మహిళలను కూడా చూడకుండా, లేడీ కానిస్టేబుల్స్ లేకుండా అసభ్యకరంగా ప్రవర్తించి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని లాక్కొని పోయి వ్యాన్ లెక్కించి మాదాపూర్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అలానే చాలా మంది విద్యార్థులను అరెస్ట్ చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. క్రూరంగా విద్యార్థులను కూడా చూడకుండా ప్రవర్తించడం జరిగింది. అలానే మేమేమైనా గుండాలమా రేవంత్ రెడ్డి? మేమేమైనా నక్సలైట్లమా? మేము విద్యార్థులమే. ఇది మా హక్కు. మా ల్యాండ్ కోసం మేము పోరాడుతుంటే నువ్వెవడు రేవంత్ రెడ్డి? మా భూములు నువ్వు లాక్కోవడానికి నీకు ఎవడు హక్కు ఇచ్చాడు రేవంత్ రెడ్డి అని నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నా. మా భూముల కోసం మేము పోరాడుతుంటే నువ్వు పోలీసులను పంపించి అరెస్టులు చేపిస్తావా? మేమేమైనా గుండాలమా? నువ్వు పోలీసులు పంపిస్తావో, ఎవరిని పంపిస్తావో, ఎంతమందిని పంపిస్తావో పంపించుకో రేవంత్ రెడ్డి. అయినా సరే మేము ఇక్కడ నుంచి కదిలేదు. మా ల్యాండ్ ఏదైతే ఉందో మా ల్యాండ్ మాకు కావాలి రేవంత్ రెడ్డి. ఇక్కడ 500 వెరైటీస్ ఉన్నాయి. వెరైటీస్ ఆఫ్ స్పీసెస్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్యాంపస్. కానీ మూగ జీవులని చూడకుండా సరే, ఎంత ప్రాణాలు పోతున్నా సరే మొత్తం డిఫారెస్టేషన్ చేస్తున్నాడు. మొత్తం ఓవర్ నైట్ మొత్తం బుల్డోజర్లు 50 పైన బుల్డోజర్లు తెప్పించి మరి ల్యాండ్ మొత్తం డిఫారెస్టేషన్ చేపిస్తున్నాడు. ఎన్ని జింకలు చనిపోతున్నాయి రేవంత్ రెడ్డి. మేము ఒక వీడియో రిలీజ్ చేస్తాం. ఆ వీడియోలను చూస్తే రేవంత్ రెడ్డి నీకు అర్థమవుతుంది. మూగ జీవులు నొప్పండి నీకు తెలుస్తుంది. నువ్వు ఒక మనిషివే అయితే నీకు ఒక ఫీలింగ్స్ ఉంటాయి, మాత్రం నొప్పి తెలుస్తుంది రేవంత్ రెడ్డి. మా భూములు మాకు ఇచ్చినంత వరకు మేమైతే వదిలేదు లేదు. అంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్రజాపాలన అంటున్నాడు, దాంతోపాటు దాంతో పాటుగా మహిళలను గౌరవించే ప్రభుత్వం అని చెప్తున్నాడు. దానిపైన అమరాబాద్ టైగర్ రిజర్వ్స్ జరిగాయి కదా, జరిగినప్పుడు అతని ట్వీట్ చూడండి మీరు. అక్కడ ఏమని పెట్టాడు? యురేనియం మైన్స్ అవి ఇవి ప్రొటెక్ట్ చేయాలి, బయోడైవర్సిటీ. మళ్ళీ ఇక్కడ ఏమైపోయింది బయోడైవర్సిటీ? ఇక్కడ ఏమైపోయింది? అప్పుడు అమ్మాయిల మీద కూడా అప్పుడు పోలీస్ వాళ్ళు వెళ్తే అప్పుడు మాట్లాడాడు, అరే వీ షుడ్ ప్రొటెక్ట్ గర్ల్స్, దట్ దే స్మాలెస్ట్ డోంట్ మొలెస్ట్ గర్ల్స్. ఇక్కడ ఒక అమ్మాయిని జుట్టు పట్టుకొని వ్యాన్ లోకి తీసుకెళ్లారు. ఆ అమ్మాయి ఏమైంది మరి? వై? ఎందుకు? అప్పుడు వేరే గవర్నమెంట్ ఉన్నందుకు నువ్వు అలా చేసావు. మరి ఇప్పుడు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? దిస్ ఇస్ రాంగ్. అండ్ ఇక్కడ చాలా స్పీసీస్ ఆఫ్ బర్డ్స్, రెప్టైల్స్ and జింకలు, peacocks, many living things are here. We are just surviving. చాలా జింకలు ఉన్నాయి. HCU is lungs of Hyderabad. He will pay for this. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో లేదో మాకు తెలీదు, బట్ నేచర్ విల్ పే. Definitely he will pay. Pollution and everything is going like పొల్యూషన్ చాలా ఉంది, మనకు తెలిసిందే హైదరాబాద్ లో. సో ఆల్రెడీ మాక్సిమం ల్యాండ్ ఇక్కడ మనకి ఫారెస్ట్, చాలా డెన్స్ ఫారెస్ట్ ఉంది, బయోడైవర్సిటీ, చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి. అవన్నీ ఎక్కడికి పోతాయి అన్న? ఇలాగా నరికేస్తూ ఉంటే 50 పైన బుల్డోజర్లు వచ్చి నరికిస్తున్నారు ల్యాండ్ ని. అసలు ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళకి మానవత్వం అనేది లేదా? నిజంగా చెప్పండి. సీఎం అక్కడ యాక్చువల్లీ సీఎం అక్కడ ఉండి ఇలాంటి చెత్త పనులు చేస్తాడా సీఎం? నిజంగా just about biodiversity.
బయోడైవర్సిటీని కాపాడుకోవాలి. ఆక్సిజన్ మొత్తం తీయించేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ రానున్న తరాలు ఎలా బతుకుతాయి? యాక్చువల్లీ బతకలేరు వాళ్ళు. నిజంగా చెప్తున్నా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గించేస్తున్నారు. ఇలా అయితే అసలు అవ్వదు. మొత్తం హాఫ్ ఆఫ్ ద ల్యాండ్ ఇప్పుడు మొత్తం డిఫారెస్ట్ చేశారు. చాలా జింకలు చచ్చిపోతున్నాయి. వేరే గవర్నమెంట్స్ కి కూడా ఇంకా ల్యాండ్స్ ని తీసే ఇనిషియేషన్ ఇతను తీసుకుంటున్నట్టు ఇప్పుడు మేము ఊరుకుంటే నెక్స్ట్ కూడా అలానే చేస్తారు. డిఫారెస్టేషన్ మొత్తం సిటీ ట్రీస్ లేకుండా వెళ్ళిపోతుంది. వాట్ అబౌట్ బయోడైవర్సిటీ? వాట్ అబౌట్ హైదరాబాద్? దిస్ ఇస్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్. HCU. We want to save our biodiversity. ఏ ఇందిరమ్మ పాలనలోనైతే మాకు HCU వచ్చిందో అదే ఇందిరమ్మ పాలనలో అన్యాయంగా 400 ఎకరాలు తీసుకోవడం అన్నది అన్యాయం. మా భూముల కోసం మేము పోరాడితే అన్యాయంగా అరెస్టులు కూడా చేస్తున్నారు. ఇక్కడ డిఫారెస్టేషన్ ని సపోర్ట్ చేస్తున్న గ్లోబల్ వార్మింగ్ కి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తుంది. మా యూనివర్సిటీలో కల్చర్ ఏంటంటే ఒక 4 చెట్లు ఎక్కడైనా నరికారు అంటే అదే 4 చెట్లు పాతి పెట్టాలి. కానీ 400 ఎకరాలలో మొత్తం డిఫారెస్టేషన్ మొత్తం చేపిస్తున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది పరిస్థితి. దీనికి అంటే దాదాపు 400 ఎకరాల ల్యాండ్ను వచ్చేసి డిఫారెస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న జంతువులు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, అవన్నిటిని కూడా ఇక్కడ అంటే పొల్యూషన్ హైదరాబాద్ సిటీలో పొల్యూషన్ ఉన్న ఈ పర్యావరణాన్ని రక్షించాల్సిన ప్రభుత్వమే ఈ వీటన్నిటిని నరకడం వల్ల వచ్చేసి ఇక్కడ పొల్యూషన్గా మారుతున్నదని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటు మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి చెప్పుకున్నాం. చెప్పండి అమ్మా. ఈరోజు హైదరాబాద్ సిటీ యూనివర్సిటీ ఇలాంటి విపరీతమైన ఘోరాన్ని చూసాను అనుకోలేదు. ఈ వైల్డ్ లైఫ్ని ఎంతో మంది అన్ని రకాలుగా వాడుకున్నారు, కానీ ఈ విధంగా వాడతారు అనుకోలేదు. వెంటనే 400 ఎకరాలు వెంటనే ఈ వెంటనే వెనకాల తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ ధర్నా చేస్తూ ఉంటాయి, ఇప్పటికీ జనసాధనే ఉంటుంది. సేవ్ HCU బయోడైవర్సిటీ, సేవ్ HCU ల్యాండ్, ఇది మేము కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడడానికి వచ్చినప్పుడు మీకు ఏమని సందేశం ఇచ్చాడు? మాకప్పుడే ఫుట్బాల్ ఆడడానికి వచ్చినప్పుడు ఏదో నేచర్ ఎంజాయ్మెంట్ కోసం మంచిగా ఆడడానికి వచ్చిన అర్థం కాలే. తర్వాత ఎప్పుడైతే 400 ఎకరాలు ఆక్రమించడానికి వచ్చాడో అప్పుడు ప్రజలకు మంచి సందేశం ఇచ్చాడు. ఈయన వచ్చింది ఫుట్బాల్ ఆడడానికి కాదు, పిల్లలతో ఫుట్బాల్ ఆడుకోవడానికి వచ్చాడని పెద్ద సందేశం మాకు ఇచ్చాడు. మొదటగా హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని చెప్పాల్సింది ఏంటంటే, మీరు మొత్తం తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని అప్పటి ఎమర్జెన్సీ పాలన మళ్ళా తెలంగాణ ప్రజలకి మళ్ళీ యాడ్ చేస్తున్నారు. మొదటగా తెలంగాణలో ఉన్న పిల్లలకి రాజ్యాంగ పరంగా కాకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు తెలంగాణలో విద్యార్థులకి రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాపాలన చేస్తున్నాడు. ఆర్టికల్ 48A ప్రకారం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి. డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రకారం రాష్ట్రం ఎలాంటి డిసిషన్ తీసుకున్నా అది ఎన్విరాన్మెంట్ కి హామ్ జరగకూడదు. అలాంటి డిసిషన్ మీరు తీసుకున్నారు. ఇంకోటి, పిల్లల యొక్క మూవ్మెంట్ ని రెస్ట్రిక్ట్ చేస్తారు. ఎవరైతే ఈస్ట్ క్యాంపస్ వెళ్తున్నారో పిల్లలకి ఐడి కార్డ్ చెక్ చేసి కూడా మరి పంపుతున్నారు. ఇదేమని పాకిస్తాన్ కాదు, ఇది ఇండియాలో పిల్లలు, అది యూనివర్సిటీల పిల్లలకి ఎట్లాంటి ఐడి కార్డ్ చెక్ చేసి పంపించడం ఏంటి? వేరే డిపార్ట్మెంట్ పిల్లలకి అదే డిపార్ట్మెంట్ పిల్లలకి ఎందుకు పంపించడం లేదు? మా మొదటి ప్రశ్న, మా మొదటి డిమాండ్. మళ్ళా 400 ఎకరాలు ఎలాంటి డిమార్కేషన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ. ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. ధర్నాలో ఎట్టకేళ్లకు నిరసన కార్యక్రమాలు ఎక్కడ తగ్గకుండా కూడా విద్యార్థులు చేస్తున్నట్టుగా కనబడుతుంది.